వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ చరణం. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మొదటి 5 మాసాలు దేవుడు మనకిచ్చిన కాపుదలను బట్టి, జూన్ మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వాక్య దర్శనంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం గ్రహించాలి. మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఏ అష్యూరెన్స్, భరోసా, హామీ. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లోకంలో ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో, భయంకరమైన అనిశ్చిత కలిగిన ప్రభావం కలిగిన సంఘటనల నడుమ మనము దేవునిపైనే నమ్మకాన్ని ఉంచుకోవటానికి దేవుడు మనకిస్తున్న హామీని ఈ వచనంలో మనం గ్రహించాలి. మనుషులందరూ నమ్మదగిన వారు కానప్పటికీ దేవుడు నమ్మదగినవాడు. అన్ని పరిస్థితుల్లో ఆయన నమ్మదగినవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. తుఫాను సమయంలో తల్లి కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచిపెడతా ఉంటుంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, భయంకరమైన గాలి, తుఫాను, పిడుగులు, ఈ శబ్దాలన్నిటి నుండి తల్లి మమ్మల్ని రక్షించగలదు అన్న హామీ, భరోసా ఆ పిల్లలకు తల్లి చూపిస్తున్న ప్రేమంతటిని బట్టి వారు అవి గ్రహించగలుగుతూ ఉన్నాయి. అలాగే దేవుడు మనల్ని కాపుదల ఆయన అనుగ్రహించగలడు. మన అనిశ్చితమైన పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో, అనేకమైన విపత్తుల్లో దేవుడు మనల్ని కాపాడుతాడు అన్న భరోసాని దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా మనం విశ్వసించాలి, నమ్మాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఆర్మర్, కవచము. దేవుడు మనకు సర్వాంగ కవచమును అనుగ్రహించినట్లుగా తల మొదలుకొని కాళ్ళ వరకు ప్రతి భాగమును దేవుడు ఆధ్యాత్మిక సంబంధమైన దేవుని సర్వాంగ కవచముతో కప్పాడు. ఈ వచనంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన దుష్టత్వం నుండి కాపాడును. ఆయనే మనకు ఆర్మర్ లాగా ఉన్నవాడు. ప్రతి దుష్టత్వం నుండి ఆయన కాపాడటానికి ఆయన మన పైన ఒక కవచంలాగా ఉంటున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అగ్నిమాపక సిబ్బంది లోపలికి ప్రవేశించాలంటే ఆ అగ్నిమాపక కవచాన్ని వాళ్ళు ధరించాలి. పొగ నుండి కానీ, అగ్ని మంటల నుండి కానీ వాళ్ళు రక్షించబడటానికి. మనకు కూడా అనేకమైన ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు, డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు, వీటిలన్నిటి నుండి కాపుదల కాయటానికి దేవుడే మనకు రక్షణ ప్రాకారంగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇట్ ఈజ్ ఏ యాంకర్, లంగరు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భయంకరమైన నీటిలో కొట్టుకుపోకుండా నావకి లంగరు ఎలాగా అవసరమో అది స్థిరంగా ఉండటానికి దేవుడు కూడా మనల్ని స్థిరపరిచేవాడు, అటు ఇటు కొట్టుకుపోకుండా మనల్ని భద్రపరిచేవాడు, లంగర వలె ఉండేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ యాక్షన్. మనము క్రియాశీలకంగా ఉండాలి. దీన్ని పొందుకున్న తర్వాత మనము క్రియారహితంగా ఉంటే మనకు ఉపయోగం లేనే లేదు. ప్రతిదీ దీన్ని అన్వయించుకొని అభ్యాసం చేసి ప్రాక్టీస్ చేయాలి. ఒక సంగీత కళాకారుడు ప్రతి దినము ఆయన ప్రాక్టీస్ చేస్తేనే అందులో నైపుణ్యత కలిగిన వాడుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం కూడా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని పైన ఆధారపడటం మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా, సహవాసము ద్వారా మనం ప్రాక్టీస్ చేసే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా విపత్తులన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించగటానికి నమ్మదగిన దేవుడు నువ్వే అని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.